ఎయిర్‌పోర్ట్ నుంచి మన ప్రయాణం ఇంటికిప్పుడు. దారిలో మన జెండా కనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత ఇంటికెళ్తున్నాను కదా! చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. దారిలో చూస్తే మొత్తం ఆటో స్టాండే. అలా ఇంటికైతే చేరుకున్నాను. ఇంటికి చేరుకున్న తర్వాత మా లక్కీ గాడేమో నిద్రపోతున్నాడు. పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నా లెవ్వట్లేదు అస్సలు. దాని తర్వాత పొద్దున వాడు లేచిన తర్వాత వానితోటి కొద్దిసేపు క్రికెట్ అయితే ఆడుకున్నాను నేను. నా దగ్గరికి రాడనుకున్నాను. కానీ నాతోని బాగానే ఆడుతున్నాడు. పిల్లలతోటే చాలా టైం పాస్ అవుతుంది ఇంటి దగ్గర. పొద్దున మళ్ళా కుట్టి వచ్చేసింది. చూస్తున్నారా? కుట్టికి నేను స్పెట్స్ తెచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి. పెట్టుకుంటుంది స్పెట్స్. అయ్యో! సిగ్గైతే అసలు బాగా సిగ్గుపడతది. ఇంట్లో అల్లరి పిల్లంటే మా కుట్టియే. చాలా అల్లరి చేస్తది. అమ్మో! అల్లరి తట్టుకోలేమసలు. యూట్యూబ్‌లో నా వీడియోస్ డైలీ చూస్తదంట. నేను చూడంగానే గుర్తుపట్టేసింది. దగ్గరికొచ్చేసింది. స్పెట్స్ ఇచ్చాను కదా! నాకు ఫ్రెండ్ అయిపోయింది కొద్దిసేపట్లోనే. చాలా అల్లరి పిల్ల మా కుట్టి. దాని తర్వాత సిటీకెళ్ళి ఫ్లవర్ తెచ్చుకున్నాను. ఈరోజు మా చెల్లె ఎంగేజ్‌మెంట్. సో, చెల్లె ఎంగేజ్‌మెంట్ కాబట్టి కొంచెం పూలైతే తీసుకున్నాం మేము. ఫ్రెష్‌గున్నాయి కదా! స్మెల్ అయితే సూపర్‌గా ఉంది గైస్. కానీ అదే ఎంగేజ్‌మెంట్‌లో మా లక్కీ గాడి హడావిడి వేరే లెవెల్ చెప్పుకోవచ్చు. అందరికి పసుపు పూస్తున్నాడు. వాడే పూసుకుంటున్నాడు